హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ డిసిషన్ తీసుకున్నారు. హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ల వరకు ఒకే దఫాలో 86 మందిని మార్చివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరిని సిటీ ఆర్ఎండ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వారి స్థానంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా 82 మంది సిబ్బందిని పంజాగుట్టకు నియమించారు. అయితే పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డికి సంబంధించిన కేసు వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై ఈ బదిలీ వేటు వేశారు. కాగా ఓ స్టేషన్ పరిధిలోని సిబ్బంది అందరినీ మార్చివేయడం ఇదే తొలిసారి. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిటీ లా అండ్ ఆర్డర్ విషయంలో అత్యంత కీలకమైన స్టేషన్. అయితే గత ఏడాది డిసెంబర్ 23న పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధాన్ సిఐ ప్రేమ్ కుమార్లు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సిఐ ప్రేమ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేయగా దుర్గారావు పరారీలో ఉన్నారు. గతంలో ఈ స్టేషన్ దేశంలోనే బెస్ట్ ఆఫ్ 3లో ఒకటిగా నిలిచి అరుదైన గుర్తింపును సాధించిన చరిత్ర కలిగిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇటీవల కాలంలో డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చే విధంగా ఆరోపణలు వెల్లువెత్తుండడంతో స్టేషన్ మొత్తాన్ని ప్రక్షాళన దిశగా సిపి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.